ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఏకంగా 15,000 మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాస్కు అలాగే బొత్స సత్యనారాయణకు వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 15,000 మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాస్కు అలాగే బొత్స సత్యనారాయణకు వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు విజయనగరంలో మట్టుకు బొత్స సత్యనారాయణకి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. అంటే ఎలా అంటే ఆయన నియోజకవర్గం, ఆయన పోటీ చేసే చీపురుపల్లి కదా, ఆయన దృష్టి అంతా భీమిలి మీదనో లేదు అనుకుంటే విశాఖ లోక్సభ స్థానం మీదనో ఎందుకు పెడుతున్నాడు అనేది కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పెడుతున్నాడు అంటే భీమిలిలో అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తుంటే అవంతి శ్రీనివాస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. అతనికి మీద 2-3 రకాల ఆరోపణలు ఉన్నాయి. ఒకటి మహిళల పట్ల అతని ప్రవర్తన గురించి కానీ, రెండోది కార్యకర్తలతోటి మధ్యతరగతి నాయకులతోటి అతను సరిగా ప్రవర్తించడు అని, నోటికి ఎంత వస్తే అది మాట్లాడతాడని, అసలు వాళ్ళ క్షేమం గురించి పట్టించుకోడని. అంటే ఒక రాజకీయ నాయకుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకపోతే, కార్యకర్తల్ని అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి సముదాయించుకోకపోతే కార్యకర్తలు ఉండరు. వాళ్ళు ఉండేది ఎందుకు? పార్టీ కోసం ప్రేమతోనూ ఉంటారు, నాయకుడి మీద ప్రేమతోనూ ఉంటారు. ఒక్కొక్కసారి నాయకుడి మీద ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం ఉంటారు. కానీ అది శృతి మించిపోయి ఆ నాయకుడు ఇబ్బందికరంగా ఉంటే గనక వాళ్ళకి పార్టీ మీద కూడా కోపము, బాధ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ తను పోటీ చేస్తున్న చీపురుపల్లిలో కంటే కూడా భీమిలిలోనే ఎందుకు ఎక్కువ ఉంటున్నాడు అంటే, ఈ ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వీళ్ళందరితోటి మీటింగులు పెట్టి వాళ్ళందరినీ బుజ్జగిచ్చి, ఒక ఆయన వాసురాజు అనే ఆయన విలేకరుల సమావేశం పెట్టేసి చెప్పేశాడు, నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నాను అని. అయితే కూడా అతన్ని బుజ్జగిచ్చి, వాళ్ళమ్మ సర్పంచ్గా ఉంటుంది, ఆవిడ్ని కూడా తెలుగుదేశంలోకి మార్చాలి అనుకుంటే ఆ నిర్ణయాలన్నీ మారేటట్లుగా చేసి అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని అతనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనీసం ఎలక్షన్ల వరకైనా నటిస్తున్నాడు బొత్స సత్యనారాయణ. అదేమంటే ఇప్పుడు పార్టీలో ఉన్న సీఎం ప్రధాన కార్యదర్శి ధనుంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితోటి మాట్లాడించి హామీలు ఇప్పించి వాళ్ళ కోపాన్ని చల్లార్చేదానికి బొత్స సత్యనారాయణ పనిచేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే, ఇప్పుడు భీమిలి నియోజకవర్గం బొత్స ఝాన్సీ పోటీ చేసే దాంట్లో ఉన్నది. ఇప్పుడు శాసనసభ సీట్లన్నిట్లోనూ మెజారిటీ వస్తేనే కదా లోక్సభలో కూడా మెజారిటీ వచ్చేది. ఇప్పుడు నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చూసుకుంటాడులే నాదేం పోయింది అని లోక్సభ క్యాండిడేట్ కూర్చుంటే అవ్వదు. మళ్ళీ ఆ ప్రమాదం తన మీదకే వస్తుంది కదా. తన భార్య ఓడిపోకూడదు, తను ఓడిపోకూడదు, తన భార్య ఓడిపోకూడదు అనే దీంట్లో బొత్స సత్యనారాయణ బాగా పావులు గదుపుతున్నాడు అనమాట. అయితే ఎంత చేసినా సరే, ఏం చేసినా సరే, దాదాపు మొదటైతే 9 నుంచి 10,000 అన్నారు, కానీ ఇప్పుడు 15,000 వరకు లెక్కేస్తున్నారు. ఏంటి, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలోకి చేరుతున్నారు. ఈ మొత్తానికి కూడా రోజు రోజుకి మారుతున్న సమీకరణాలు కావచ్చు, మారుతున్న పరిస్థితుల వల్ల ఎవరన్నా ఊగిసలాట్లో ఉన్న వాళ్ళు కూడా టక్కన ఒక నిర్ణయం తీసేసుకుంటున్నారు. దానివల్ల ఇది ఇలా జరుగుతుంది. ఎప్పుడైనా అంతే.
ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒక నిర్ణయం తీసుకుంటే మనం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటారు. ఎవరన్నా తీసుకోగానే టక్కన నిర్ణయం తీసేసుకుంటారు. అది ఒక ఏమంటారు, నలుగురితో నారాయణ అనుకునే వ్యక్తులు చేసే పనులు అనమాట ఇవన్నీ. దానివల్ల చాలామంది అలాగే ఉంటారు. వాళ్ళకై వాళ్ళు పార్టీ మారాలంటే ధైర్యం చాలదు. ఎవరైనా ఒక గట్టి నాయకుడు పార్టీ మారుతున్నారంటే వాళ్ళ వెనకమాల నుంచొని వీళ్ళు కూడా మారుతారనమాట. ఆ పరిస్థితిలో ఇప్పుడు వైసీపీకి ఆ గడ్డు కాలం ఎదుర్కొంటుంది. అందుకోసమే ఈ బొత్స సత్యనారాయణ, పైగా ఆయనకి ఏంటంటే విజయనగరం నా కంచుకోట, ఈ కంచుకోటలో నేనే గెలుస్తా, నాది పెత్తనం అనే టైప్లో వాళ్ళు ఏంటంటే అతను, వాళ్ళ బ్రదరు, వాళ్ళ భార్య, ఇంకా పోతే ఇంకో నాళ్ళు పోతే వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ వచ్చేస్తారేమో మరి. ప్రస్తుతానికైతే తమ్ముడు, తను, ఝాన్సీ పోటీ చేస్తున్నారు. అది పరిస్థితి. ఇది ఒక రకంగా వైసీపీ మీద ఒక రకమైన గాలి వీస్తుంది. అంటే చాలాసార్లు ఏంటంటే గాలి వీస్తుంది అంటే మనకు వచ్చి చేరతారు అనుకుంటాం, కానీ బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళే గాలి వేస్తుంది. ఇప్పుడు ఇంతకీ 15,000 మంది వైసీపీ కార్యకర్తలు బయటికి వెళ్ళడానికి కారణం అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ మీద ఉన్న వ్యతిరేకతనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఈ కార్యకర్తలు ఈరోజు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కారణాలు అనేకమండి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గెలవడు అనే ఒక ఉద్దేశం, అది ఒకటి. ఈసారి ప్రభుత్వం రాదు అనేది బలంగా నమ్ముతున్నారు, అదొకటి. రెండోది ఏంటంటే అవంతి శ్రీనివాస్ పోకడ. అవంతి శ్రీనివాస్ చాలా తలబిరుసుగా ఉంటాడు, అసలు కార్యకర్తలను పట్టించుకోడు, ఓ మాదిరి నాయకుడు వెళ్తే కూడా కూర్చోమని కూడా అనడు, పట్టించుకోడు అనేది అవంతి శ్రీనివాస్ మీద. అలాగే బొత్స సత్యనారాయణ తను గ్రూపులు కట్టుకుంటాడు, తన కుటుంబం బాగుండాలనుకుంటాడు, ఎంతసేపటికి తను డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని. సరే, వీళ్ళందరూ కలిసి ప్రజలకు చేసింది ఏమీ లేదు అనేది బాగా ఉన్న ఆలోచన. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో ఈ వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తుంటే, మరి జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాస్ని అలాగే బొత్స సత్యనారాయణ మీద సీరియస్ అయ్యి వాళ్ళ మీద అరవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తనమైన వ్యతిరేకతని కవర్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన వ్యతిరేకత అనుకోడు కదండి. అనుకుంటే అసలు ఇంకా అంత ఆత్మజ్ఞానమే ఉండుంటే గనక, ఆత్మ పరిశీలనే ఉండుంటే గనక జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాడు. మరి ఆలోచించగలిగేవాడైతే, ఆలోచించే ఉద్దేశమే ఉంటే గనక ఇలా చేస్తాడా చెప్పండి? ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీలు, తెలుగుదేశంకి మొన్న ఎమ్మెల్సీలు గెలిచారు. అవేదో ఎమ్మెల్యేలు ఓటేస్తే గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, వాటిల్లో వాళ్ళు ఎన్ని తొండాటలు ఆడినా కానీ గెలిచారు. అంటే ప్రజలు ఇంకొకరి వైపు చూస్తున్నారనే కదా అర్థం, ఒక ప్రత్యామ్నాయాన్ని ఎత్తుక్కుంటున్నారనే కదా అర్థం. అంటే ఈ మొత్తంగా ఆలోచిస్తే మనం ఎప్పటి నుంచో మనం చెవులు ఎలుగొట్టుకుని చెప్తున్నాం, గ్యాస్ కనెక్షన్లు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. అంటే మనుషులు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఉపాధి లేదు, పరిశ్రమలు రావట్లేదు, వచ్చినవి కూడా కొత్తవి రావట్లేదు, వచ్చినవి వెళ్ళిపోతున్నాయి. మరి మనం దావోస్లో మీటింగులకు కానీ అట్లాంటి వాటికి కానీ వీటికన్నా వెళ్ళాలి అంటే మనకు చాలా ఒళ్ళు బద్ధకం, మనం వెళ్ళట్లేదు. పైగా ఇంకొకటి ఏంటి అంటే వరుసగా అక్కడ ప్రజాస్వామ్యం లేదని, అసలు ఒక స్వేచ్ఛ అనేది లేదని, ఏదున్నా సరే జగన్మోహన్ రెడ్డికి నచ్చిందే అక్కడ జరుగుద్ది కానీ నచ్చంది ఏది జరగదు. ప్రజలకి అవసరమైందైనా ఇష్టమైందైనా జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోతే కనుక అది జరగదని, మరి రాజధాని లేకుండా చేశాడని చదువుకున్న వర్గాల్లో, అలాగే ఉపాధి లేదు అని చెప్పి కింద స్థాయి వర్గాల్లో, అలాగే ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఇస్తున్నాడు, ఆటో మిత్ర పథకం అని ఒకటి పెట్టి.
కానీ వాళ్ళ మీద ఈ చలానాలని అదని ఇదని ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరం అంతా అయ్యేసరికి లెక్కలు వేసుకుంటే మనకు వచ్చింది ఎంత, మనం కట్టింది ఎంత అని చూసుకుంటే గుండు సున్నా కనిపిస్తుంది. కానీ ఆయన ఆయన మటుకు ఇచ్చినట్టుగా అనిపిస్తున్నాడు. ఇట్లాంటివన్నీ ఒక రోజు కాదండి ఆలోచించుకుంటానికి, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఏదో ఒక రోజు ఒక ఆలోచన రావటం మొదలైంది అనుకోండి, వచ్చింది మంచి ఎంత స్పీడ్గా వెళ్తుందో బ్రెయిన్లోకి, చెడు కూడా అంతకంటే ఎక్కువనే అది పాకుతుంది. ఈ పాకిన వాళ్ళు ఊరుకుంటారా? పక్క వాళ్ళతో చర్చిస్తారు. అలా వాళ్ళకి ఇంకొక ఆలోచన వస్తుంది, వాళ్ళు ఇంకొకటి చెప్తారు. ఇట్లా ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. ఈ వ్యతిరేకత అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అంటువ్యాధిలాగా పాకిపోయి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అనుకుంటున్నాడు, సరే నేను సరిగా లేను, మీరందరూ ఏం చేస్తున్నారు అని వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు. మంచి అయితే నా ఖాతాలోకి, చెడు అయితే మీ ఖాతాలోకి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ లోకలన్నీ బయటపడుతున్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.